హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగస్తంభన సమస్యలకు బాధపడుతుంటారు. దీనికి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైన చిట్కాలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తానండి. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. అంటే మీరు వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోనే అంగస్తంభనాలు అనేవి విపరీతంగా పెరగడం, అంగంలో ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది విపరీతంగా పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ చిట్కాను చాలా పురాతనమైన చిట్కాగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, లేదా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా ఏం చేసేవారంటే స్త్రీలతో సంభోగించే ముందు అన్నం తిన్నాక తాంబూలం తీసుకునేవాళ్ళు. సో మనం చాలా రకాల సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఈ తాంబూలంలో లేదంటే చిలుకల్లాగా చేతులకు పెట్టుకొని తినిపిస్తూ ఉంటారు. సో కేవలము అది ఎందుకు తినిపిస్తారు, ఓన్లీ డైజెషన్ కోసమేనా ఇంకా అని కూడా చాలా మంది అనుకునేవారు. బట్ దాని అసలు అంతరార్థం ఏంటి అని అంటే, దానిలో కలిపిన కొన్ని ఐటమ్స్ వల్ల అన్నం తిన్న తర్వాత వారికి అంగస్తంభనలో చాలా విపరీతంగా జరగడం, దానివల్ల రతి అనేది ఉధృతంగా చేయడం అనేది జరుగుతుంది. సో అందుకనే పురాతన కాలంలో ఎక్కువగా ఇలా చేతులకు చిలుకల్లాగా తమలపాకులు పెట్టుకోవడము, లేదా కిల్లి తినే వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది కిల్లీలు తింటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అది ఒక వ్యసనం లాగా తయారైంది. మత్తు పదార్థాలకు అలవాటై ఆ మత్తులో చేయడం అనేది ఒక వ్యసనాలు తయారైంది. కానీ ఆరోగ్యవంతమైనటువంటి కిల్లిని ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా చాలా సులువైన చిట్కా అండి. అతి పురాతనమైన చిట్కా, సులువైన చిట్కా. సో దీనికి చేయవలసిందల్లా మీరు ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకుని తోడుక కన్నా కొంచెం ఎక్కువ, ఒక 1 ఇంచ్ లోపలి కానీ కట్ చేయండి. తోడుక ఎప్పుడు తినకూడదు. తీసేసి దాని మీద కొద్దిగా సున్నం రాయండి. 2 భాగం వక్కలు అంటారు కదా, 2 భాగం వక్కలు వేసుకొని ఒక చిటికెడంతా వెలిగారం, ఒక చిటికెడంట పచ్చకర్పూరం. వెలిగారం, పచ్చకర్పూరం అనేది శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ని, అంటే అంగంలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో నో డౌట్ అబౌట్ ఇట్, ఓకేనా. కానీ ఎక్కువగా కావాలని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. దీనివల్ల నోటి దురద పెడుతుంది తప్పించి వేరే ప్రాబ్లం ఏం రాదు. కేవలం చిటికెడు మోతాదులో మాత్రమే, ఒక చిటికెడంతా, ఓకేనా. ఆ సున్నం రాస్తాం కదా, ఆ సున్నం మీదనే వేసి రాయాలి. వెలిగారము, పచ్చకర్పూరము, ఓకేనా. రాసి 2 భాగం వక్కలు వేసుకొని దీనిని అన్నం తిన్న తర్వాత బుగ్గన పెట్టుకొని నములుతూ కొద్ది కొద్దిగా రసాన్ని పీలుస్తూ ఉండాలి. ఇది ఈ తమలపాకు యొక్క కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము కొలెస్ట్రాల్ కరగడానికి కూడా ఎక్కువగా చాలా మంది తమలపాకు, వెల్లుల్లి, అల్లము, తేనెతో తీసుకుంటూ ఉంటారు. సో ఈ తమలపాకు ఏం చేస్తుందంటే రక్తనాళాలను శుద్ధి చేసి రక్తం యొక్క బ్లడ్ సర్క్యులేషన్ యొక్క ఫ్లోని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా ఈ వెలిగారం, పచ్చకర్పూరం అనేది తోడు కావడం వల్ల అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ అనేది విపరీతంగా పెరగడమే కాకుండా మంచి టైంని, అనుభూతిని ఇవ్వడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సో చిట్కా చాలా సింపుల్ గానే ఉన్నప్పటికీ ఏ మోతాదులో తీసుకోవాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దీనిని మీరు 10 నిమిషాలకు ఒకటి చొప్పున తీసుకుంటూ ఉన్నా సర్లే, ఏం కాదండి. కానీ 2-3 కన్నా ఎక్కువగా తీసుకోవద్దు, ఓకేనా. కొంచెం వేడి చేసే తత్వం అనేది కలిగి ఉంటుంది దీనికి. ఇది మీరు అన్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత రతికి ఉపక్రమించడానికి ఒక అర్ధ గంట నుంచి గంట ముందు కనుక ఈ కిల్లీని కనుక మీరు అలవాటు చేసుకుంటే, అంతేకాకుండా కేవలము ఆ సమయంలో కాకుండా రెగ్యులర్ కూడా అప్పుడప్పుడు మీరు అన్నం తిన్నప్పుడు రోజుకు 1 లేదా 2 సార్లు కూడా తినవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఎలాంటి నష్టం కానీ, ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ కానీ ఉండవండి. హ్యాపీగా ఒక మంచి హెల్తీ హ్యాబిట్ గా దీన్ని మార్చుకోవచ్చు. చాలా మంది కూడా ఇందులో జర్దా అని ఇంకా చాలా రకాలైనటువంటి మత్తు పదార్థాలను అందులో యాడ్ చేసుకొని తాత్కాలికమైన మత్తులో రతి చేస్తూ ఉంటారు. కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. చాలా మంది యొక్క పండ్లు, దవడలు, నాలుకలు అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. కొంతమంది పండ్లు అయితే చూస్తేనే అర్థమైపోతుంది వీళ్ళు ఎక్కువగా పాన్ తింటారని, రెడ్డిష్ అయిపోయి చాలా భయంకరంగా చూడడానికి గలీజ్గా కనదు. బట్ ఈ చిట్కా అనేది అలా ఉండదండి. హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా పండ్లకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, హార్ట్ కు కూడా, ఎందుకంటే తమలపాకు ఉంటుంది కాబట్టి హార్ట్ కూడా మంచి బలాన్ని చేకూరుస్తుంది. సో ఒక హెల్తీ అయినటువంటి రతిని మనము కావాలి అనుకుంటే ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా ఫాలో అవ్వచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఓకేనా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు అనేవి మనం ఇంట్లోనే ఉపయోగించుకుంటూ రతిలో ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా కొనసాగించవచ్చు. అయితే ఇది కేవలం ఇన్స్టెంట్ గా మాత్రమే పనిచేస్తుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అని మాత్రం మనం 100% చెప్పలేము, ఓకేనా. బట్ కొంతవరకు సమస్య తక్కువగా ఉంది, పెద్దగా సమస్య లేదు అనుకునే వాళ్ళు దీన్ని ఉపయోగించుకోండి. ఒకవేళ సమస్య హెవీగా ఉంది, ఇంకా ఎక్కువగా ఉంది సమస్య అని అనుకునేవారు దీనికి కొంచెం ట్రీట్మెంట్ లాంటి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సమస్య హెవీగా ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దాని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెంచర్ మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు
నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో కొన్ని చిట్కాలు అనేవి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఛానల్ ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోవద్దు. జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ అది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల మరింత మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. దానివల్ల వారి యొక్క సమస్యలకు నేను ఒక మంచి పరిష్కారాన్ని చూపించగలుగుతూ ఉంటాను. థ్యాంక్ యూ.